వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ముందుగా ప్రేక్షకులందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. మనం గత 3-4 ఎపిసోడ్స్ నుంచి అనేక మంది అనలిస్ట్తో మాట్లాడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటే మీకు ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ వస్తున్న ఉద్దేశంతో ఈ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూస్ని, ప్రత్యేక షోస్ని మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ నాతో ఆర్పి గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు. మీకు రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూ ఉంటారు, అయితే ఫస్ట్ టైం ఇలా ఫిజికల్గా ఒక ఫుల్ లెంత్ ఆర్పి గారు ఎలా ఉంటారో మీరు చూడొచ్చు. అండ్ ఆర్పి గారు మనకు టెక్నికల్ అనాలిసిస్లో ది బెస్ట్ తెలుగు స్టేట్స్లో, అంటే నేను చెప్పడంలో ఏమాత్రం సందేహించాను. ఎందుకంటే మన దగ్గర ట్రైన్ అయిన ఆల్మోస్ట్ 7 బ్యాచెస్ స్టూడెంట్స్ ఇదే విషయాన్ని పదే చాలా కాన్ఫిడెంట్గా మనం తీసుకున్న ఫీడ్బ్యాక్లు చెప్పారు. చాలా అంటే అదేదో పెద్ద బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి చెప్పడం కాకుండా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో తెలుగులో సున్నితంగా టెక్నికల్ అనాలిసిస్ నేర్పిస్తూ వస్తుంది ఆర్పి గారు. ఆ సంగతి మీ అందరికీ తెలిసింది. రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్లో కూడా మీరు ఆ విషయాన్ని చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఆర్పి గారి వ్యూ ఎలా ఉంది, ఓవరాల్గా రాబోయే 1 ఇయర్లో మార్కెట్ గైడెన్స్ ఎలా ఉంది, ఏ సెక్టార్స్ని పిక్ చేసుకోవచ్చు, ఏ స్టాక్స్ ఇక్కడి నుంచి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్న అంశాలన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. హ్యాపీ దివాళీ మీకు, మీ ఫ్యామిలీకి, మా ప్రేక్షకులందరి తరఫున. సో ఈ దీవాళి ఎలా, లాస్ట్ దీవాళి నుంచి ఈ దీవాళికి ఎలా మీ పర్సనల్గా జర్నీ ఉంది? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సాయి గారు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అయితే లాస్ట్ దీవాళి నుంచి ఈ దీవాళికి మాత్రం మనం మార్కెట్లో మాత్రం ఒక డౌన్ఫాల్ చూసాం, అదేవిధంగా అప్ ఫాల్ చూసామండి. సో ఓవరాల్గా నా పర్సనల్గా మాత్రం మంచి ఇయర్ అని చెప్పొచ్చండి. ఓవర్గా మనం కోవిడ్ దీన్ని బట్టి మనకి కొంచెం నెగిటివ్గా అనిపించింది, కానీ బట్ ఓవరాల్గా మార్కెట్ పరంగా మాత్రం ఒక మంచి మార్కెట్నే చూసామండి. ఈ లాస్ట్ దీవాళి నుంచి ఈ దీవాళి వరకు కూడా మార్కెట్లో ఒక మంచి మూమెంటమే ఉంది. మధ్యలో డిప్స్ వచ్చాయి, ఒకసారి భారీ కరెక్షన్ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ ఇమీడియట్గా రేజ్ అయింది. ఇప్పుడు ఆల్ టైమ్ హై చూస్తున్నాం మనం 12,700 12,800 లెవెల్స్ నిఫ్టీలో చూస్తున్నాం. అయితే ఇది ఫర్దర్గా ఎంతవరకు ఉండొచ్చు, సో ఈ దీవాళి నుంచి మళ్ళీ నెక్స్ట్ దీవాళికి ఎలా ఉండొచ్చు అనేది ఒక పర్స్పెక్టివ్ అంతే. సో ఇప్పుడు ఉన్న సెనారియోలో చూస్తే మొమెంటం అయితే అప్ సైడ్ ఉందండి. భారీగా మనకి క్యాష్ ఫ్లో వస్తుంది. మార్కెట్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ఏంటంటే లిక్విడిటీ ఉన్నంతకాలం మార్కెట్లో బుల్ రన్ కంటిన్యూ అవుతుందండి. ఒక్కసారి లిక్విడిటీ స్క్వీజ్ అయితేనే మనకి ఒక డౌన్ఫాల్ కానీ ఒక కరెక్షన్స్ కానీ రావచ్చు. అయితే ఇన్వెస్టర్గా కానివ్వండి, ట్రేడర్గా కానివ్వండి, ఇప్పుడున్న సెనారియోలో మనం ఏం చేయాలో దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో దాంట్లో చూస్తే ఇప్పుడు ఈ హై ప్రైజెస్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. సో ఇప్పుడున్న సెనారియోలో మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి మనం ఆల్రెడీ లోయర్ లెవెల్స్లో కొని ఉంటే, మన పర్చేజ్ లోయర్ లెవెల్స్లో అయ్యి ఆల్రెడీ మనకి ఒక షార్ట్ పీరియడ్లో 30%, 40%, 50% రిటర్న్స్ కనపడుతూ ఉంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయాలి. మార్కెట్లో ఎప్పుడు కూడా ఏ స్టాక్ అయినా సరే ఇండెక్స్లో చేసినా కానీ మనం పీరియాడికల్గా ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉండాలి, కరెక్షన్స్లో మళ్ళీ ఎంటర్ అవుతూ ఉండాలి. సో ఇదే సినారియో కంటిన్యూస్గా చేసుకునే అవకాశం ఉంటుందండి. అయితే నెక్స్ట్ ఇయర్లో, నెక్స్ట్ దీవాళి, ఇప్పుడు ఈ దీవాళి నుంచి మళ్ళీ నెక్స్ట్ దీవాళి వరకు ఆల్ టైమ్ హైని మళ్ళీ బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ఆల్ టైమ్, ఈ రోజుకి ఆల్ టైమ్ హై అనుకుంటే మనకి అరౌండ్ 12,770. సో ఇప్పుడు ఆల్ టైమ్ హై వచ్చి 12,770 అనుకుందాం. సో ఈ 12,770ని కూడా బ్రేక్ చేసి ఫర్దర్గా 13,500, ఈవెన్ 14,000 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా నెక్స్ట్ దీవాళి లోపల. కాకపోతే ఈ మధ్యలో ఒక షార్ప్ కరెక్షన్స్ మాత్రం తప్పకుండా వస్తాయి. సో ఎప్పుడైనా సరే 20-25% ఇండెక్స్ కరెక్షన్ వస్తే మాత్రం అది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. అక్కడ మనం ఎంట్రీ చేయొచ్చండి. అండ్ ఒకటి టెక్నికల్గా చూస్తే ఒక అన్చార్టెడ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఏదో నిఫ్టీ కానీ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మనం ప్రెడిక్ట్ చేయలేమని చాలామంది చార్టిస్ట్ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అలాంటి అన్చార్టెడ్ జోన్లోకి, అన్చార్టెడ్ టెరిటరీలోకి మనకు ఇండెక్స్లు 2 ఎంటర్ అయ్యాయి కాబట్టి ఎక్కడ వరకు మనం అప్సైడ్ చూడొచ్చు, అంటే దానికైనా ఒక బెంచ్ మార్క్ ఉందా? గత చరిత్ర ఏం చెప్తుంది? అది ఒకటండి, మనం టెక్నికల్గా చూస్తే మనం ఫర్దర్ మూమెంట్ని కొంతవరకు అంచనా వేయొచ్చండి. ఎందుకంటే మనం ఫిబొనాచి రేషియోస్ చూస్తాం. జనరల్గా హయ్యర్ టెరిటరీలో మనకి ఎక్కడా రెసిస్టెన్స్ లేదనుకోండి, అలా లేనప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రీవియస్ వేవ్ ఫార్మేషన్ చూసుకుంటాం. వేవ్ ఫార్మేషన్లో ఒక వేవ్ పైకి వెళ్ళిన తర్వాత ఒక కౌంటర్ వేవ్ వస్తుంది. సో ఆ కౌంటర్ వేవ్ ఎక్స్టెన్షన్ ఎంతవరకు అవుతుంది అనేది మనకి ఫిబొనాచి రేషియోస్, ఎక్స్టెన్షన్స్ ప్రకారం టెక్నికల్గా ప్రిడిక్ట్ చేస్తాం. సో ఇప్పుడున్న రేషియోలో చూస్తే మనకి 13,150 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో దాన్ని మళ్ళీ రీట్రేస్ చేసి ఫర్దర్గా డౌన్కి వస్తే మళ్ళీ ఎక్స్టెన్షన్ వేవ్ కూడా వస్తుంది. సో అట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దాని ప్రకారం చూసినా కానీ మనకి ఇప్పుడున్న సెనారియో మాత్రం మనకి 13,500 మ్యాక్సిమం కనపడుతుందండి. దాని తర్వాత కరెక్షన్ వస్తే ఎంత కరెక్షన్ వస్తుంది, వచ్చిన కరెక్షన్ ఎంత ఎక్స్టెన్షన్ అవుతుంది, సో దాన్ని బట్టి ఉంటుంది.
అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా మందిలో వినిపిస్తున్నమాట. అంటే ఎక్కడ ఎంత ప్రాఫిట్ బుక్ చేయాలి అన్నది ఇప్పటికి కూడా అదొక $1 మిలియన్ క్వశ్చన్గానే ఉంటుంది. అంటే కొంతమంది 20% ప్రాఫిట్ బుక్ వస్తే ప్రాఫిట్స్ చాలా అనుకుంటారు, కొంతమంది 50, కొంతమంది మల్టీ బ్యాగర్ అని అనుకుంటారు, ఇంకొంతమంది సార్ నేను ఈ స్టాక్ని హోల్డ్ చేస్తుంటాను ఒక 5 years 6 years అట్లా అనుకుంటారు. అసలు ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి? అసలు ఒక టెక్నికల్ అనలిస్ట్గా రెగ్యులర్గా చార్ట్స్ చూసే మనిషిగా అసలు ప్రాఫిట్ బుకింగ్ ఏమన్నా థంబ్ రూల్ ఉందా? ఉందండి. ఎప్పుడు కూడా మనకి ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ ఉంటుంది. మన వొలటాలిటీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ వస్తుంది. ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఎంత స్టాండర్డ్ డీవియేషన్ బయటికి వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి 2 స్టాండర్డ్ డీవియేషన్ 3 స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ద పీక్ అండి. జనరల్గా మనం ఒక మీన్ నుంచి తీసుకుంటే 3 స్టాండర్డ్ డీవియేషన్ పీక్. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం 3 స్టాండర్డ్ డీవియేషన్ దగ్గర అట్లీస్ట్ 50% అయితే బుక్ చేయాలండి. మనం జనరల్గా ఏం చెప్తామంటే 2 స్టాండర్డ్ డీవియేషన్ దాటగానే 25 to 30% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో 3 స్టాండర్డ్ డీవియేషన్ వస్తే మాత్రం మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ తీసేసుకోవాలి. అక్కడ 95% ఛాన్సెస్ ఉంటాయి కరెక్షన్ రావడానికి. సో అది మనకి హిస్టారికల్గా చార్ట్స్ అనేది చూసిన లాస్ట్ 10-15 years ఈవెన్ 20 years బ్యాక్ డేటా తీసుకొని మనం అనలైజ్ చేసినా కానీ 3 స్టాండర్డ్ డీవియేషన్ దగ్గర కన్నా పైకి వెళ్ళటం అనేది ఇంతవరకు జరగలేదండి. సో దాన్ని బట్టి చూస్తే మనకి 3 స్టాండర్డ్ డీవియేషన్ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మనం 80% వరకు ప్రాఫిట్ తీసేసుకోవాలి. కరెక్షన్ కోసం వెయిట్ చేసి మళ్ళీ రీఎంటర్ కావడానికి అవకాశం. ఓకే, ఇప్పుడు ఏ సెక్టార్స్ మీరు కాన్ఫిడెంట్గా చూస్తున్నారు? ఏ సెక్టార్స్లో ఇక్కడ నుంచి కొద్దిగా అప్సైడ్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మనకి ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి, అన్ని ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. ఈ టైంలో టెక్నికల్గా ఇంకా స్టిల్ ఏదైనా బాగా పొటెన్షియల్ ఉన్న ఇండెక్స్లు ఏమైనా కనిపిస్తున్నాయా సెక్టోరల్ ఇండస్ట్రీస్లో? సెక్టోరల్ ఇండస్ట్రీలో మనకి ఐటీ కనపడుతుందండి. ఐటీలో ఇంకా ఫర్దర్గా కూడా మొమెంటం అప్సైడ్ ఉంది. ఐటీ కూడా చాలా ర్యాలీ చూసాం, కాకపోతే మైనర్ కరెక్షన్స్ వస్తే మాత్రం ఐటీలో ఫర్దర్గా కూడా అప్సైడ్కి వెళ్ళొచ్చండి. ఐటీ సెక్టార్ ఒకటి బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఇంకొకటి ఫార్మా. ఈ 2 సెక్టార్స్ రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీ ఉంది, ఐటీలో అయింది, తర్వాత ఫార్మాలో కూడా ర్యాలీ అయింది. కాకపోతే ఇవి ఫర్దర్గా కూడా మొమెంటం అప్సైడ్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయండి ఇప్పుడున్న సెనారియోలో చూస్తే. ఇంకొకటి హాస్పిటాలిటీ ఈ మధ్యకాలంలో బికాజ్ ఆఫ్ కోవిడ్ బాగా తగ్గిపోయింది. సో ఈ పడిపోయిన రంగం రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయండి. సో అది ఆ 3. ఈ హాస్పిటాలిటీ అంటే మీరన్న ఐటీలో అండ్ ఈ హాస్పిటాలిటీలో ఏ స్టాక్స్ అట్లీస్ట్ మనం కన్సిడరేషన్లో పెట్టుకోవచ్చు? ఐటీ స్టాక్స్ అంటే ఇప్పుడు లీడర్స్ అయిన ఇన్ఫోసిస్ అనుకోవచ్చు, టీసీఎస్ లాంటి టెక్ మహీంద్రా, కింద మనకి మిడ్ క్యాప్స్లో వస్తే హెచ్సిఎల్ టెక్ లాంటివి అండ్ టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్లో ఏవి ఇక్కడ బుల్లిష్గా బాగా ఈ టైంలో కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఉన్న సెనారియోలో మనకి హెచ్సిఎల్ టెక్ బాగా బుల్లిష్గా కనపడుతుందండి. ఒక కరెక్షన్ వస్తే మాత్రం దాంట్లో మరి రీఎంట్రీ కావచ్చు, అది ఫర్దర్గా లైఫ్ టైం హైని కూడా క్రాస్ చేయొచ్చు దాన్ని. సో హెచ్సిఎల్ మనకి ఐటీ సెక్టార్లో చూస్తే హెచ్సిఎల్ టెక్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, ఇవి 2 నా రాడార్లో ఉన్నాయి. అదేవిధంగా మనం హాస్పిటాలిటీ రంగంలో చూస్తే అండి మహీంద్రా హాలిడేస్ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ బిజినెస్ మోడల్ అండి మెయిన్ ఏంటంటే హాస్పిటాలిటీ సెక్టార్లో బిజినెస్ మోడల్ చాలా ఇంపార్టెంట్. బట్ ఉన్న సెక్టార్స్ అంటే హోటల్స్ ఉన్నాయి, ఇండియన్ హోటల్స్ ఉన్నాయి, ఇంకా అదర్ కంపెనీస్ ఉన్నాయి, కానీ దీంట్లో ఉన్న బిజినెస్ మోడల్ మాత్రం చాలా ఎక్సలెంట్ బిజినెస్ మోడల్ అండి. లాంగ్ టర్మ్లో మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువనే చెప్పొచ్చు మనకి. ఓకే, అండ్ ఇంకా ఏ సెక్టార్స్ అంటే ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం? ఎంతసేపు మనం బుల్లిష్ సెక్టార్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ బేరిష్ సెక్టార్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? బేరిష్ అనేసరికి మనకి సెక్టోరియల్గా చూస్తే ఇన్ఫ్రా ఎప్పుడు కూడా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వదండి. మనకి సడన్ రిటర్న్స్ ఇచ్చిందంటే మాత్రం ఇన్ఫ్రాలో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవాలి. సో ఇంకొకటి ఏమవుతుందంటే ఇన్ఫ్రాలో జనరల్గా మనకి ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి డెట్ బర్డెన్ అండి. హై డెట్ బర్డెన్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ మాత్రమే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో ఏవైతే హై డెట్ బర్డెన్స్ ఉన్నాయి, సో ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ ఉన్న స్టాక్స్, వాటిల్లో మనం ప్రాఫిట్ తీసేసుకోవాలి. ఆల్రెడీ ఇన్ఫ్రాలో కూడా ఒక ర్యాలీ ఉంది కొంచెం. సో ఆ ర్యాలీలో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తొందరగా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడ మనం ప్రాఫిట్ తీసుకుంటే బెటర్. ఓకే, అండ్ ఈ మధ్యకాలంలో ఎమర్జింగ్ సెక్టార్స్ కూడా కొన్ని ఐటీఈఎస్లో చూస్తున్నాము, అండ్ కెమికల్స్ సెక్టార్ ఒకటి కనిపిస్తుంది అట్రాక్టివ్గా. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్ ఈ తరుణంలో ఎనీ న్యూ సెక్టార్స్ ఆర్ ఎనీ ఎమర్జింగ్ సెక్టార్స్ మీరు ఏమైనా ట్రాకింగ్లో మీ రాడార్లో ఉన్నాయా? అది ఒకటండి, మనకి కొత్త సెక్టార్ అని కాదు, పాతయ్యే ఇవన్నీ కూడా. ఒకటి ఏంటంటే కన్జ్యూమర్ థీమ్స్లో కొంచెం బాగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆటో కన్నా కూడా ఆటో యాన్సిలరీ సెక్టార్ అండి. ఆటో యాన్సిలరీస్లో మనకి రాబోయే రోజుల్లో కూడా అది ఒక రకంగా చెప్పాలంటే ఆటో యాన్సిలరీ అనేది ఎవర్ గ్రీన్ సెక్టార్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆటోమొబైల్ ఫీల్డ్ ఇది కంటిన్యూస్గా గ్రోయింగ్ ఫీల్డే.
సో అక్కడికి వచ్చేసరికి మనకి యాన్సిలరీ ఫీల్డ్ వచ్చేసరికి అది కన్జ్యూమబుల్స్ కింద వస్తుంది మళ్ళీ. సో ఎప్పుడైతే మనకి ఆటో కంటిన్యూస్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటుందో ఈ ఆటో యాన్సిలరీస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. అండ్ ఆటో కన్నా కూడా ఆటో యాన్సిలరీస్ సెక్టార్స్లో మాత్రం చాలా బాగా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఈ టెక్నికల్ అనాలిసిస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి, ఈ చార్టిస్ట్కి అండ్ రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ దీపావళి సందర్భంగా మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఎందుకంటే చాలామంది తెలుసో తెలియక బాగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అది చాలా వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది. మార్కెట్స్లో ఏమాత్రం అవగాహన లేకుండా ఆప్షన్స్లో నేకెడ్ ఆప్షన్స్ బై చేస్తూ సేల్ చేస్తూ డబ్బులు విపరీతంగా పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఒకటండి, మార్కెట్లో జనరల్గా వచ్చేది అందరూ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వస్తారండి. కానీ జరిగింది ఏంటంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ట్రేడర్ అవుతున్నారు. సో ఈ ట్రేడింగ్లో కూడా వచ్చేసరికి మనకి ఈ ఆప్షన్స్లోకి వస్తున్నారండి. ఆప్షన్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్ మెథడ్. సో ఈ కాంప్లెక్స్ మెథడ్లో ఏమవుతుందంటే ఏమీ తెలవకుండానే ఆప్షన్స్ చేస్తున్నారు. వచ్చిన రోజు వస్తున్నాయి బాగానే, కానీ పోయిన రోజు చాలా భారీగా పోతున్నాయి. బట్ లాంగ్ రన్లో మాత్రం చాలామంది నష్టపోతున్నారండి. ఒక పీరియడ్ ఆఫ్ టైం చూస్తే చాలామంది నష్టపోయిన వాళ్ళే ఉంటున్నారు ఆప్షన్స్లో. ఇవి ఏమీ తెలవకుండా మార్కెట్లోకి వస్తున్నారండి. ఒక విషయం అండి, మనకి మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఉండేది, ఈ రోజుతో ఆగిపోయేది కాదు. చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇంకా ఫర్దర్ కూడా అన్ని ఉంటుంది. అయితే ఇక్కడ నేర్చుకొని దాని గురించి అవగాహన తెలుసుకొని దాని ప్రకారం చేస్తే, టెక్నికల్ అనాలిసిస్ అంటే అందరూ అనుకున్నట్టుగా ఒక పెద్ద అదేదో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాదండి. దాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. సో దాన్ని అర్థం చేసుకొని ఇది ఓన్లీ మ్యాథమెటికల్ గేమ్ అండి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్, ఓన్లీ నెంబర్స్ అండి. మనకి స్టాక్ మార్కెట్లో కనపడేవన్నీ కూడా నెంబర్సే కదా. ఆ నెంబర్స్ అన్నిటిని తీసుకొని వాటిని కరెక్ట్గా అనలైజ్ చేసి ప్రిడిక్షన్స్ చేసుకొని దాని ప్రకారం లెవెల్స్ చూసుకొని, ఇవన్నీ కూడా ఈరోజు కొత్తగా నేర్చుకునేవి కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. సో దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని దాని ప్రకారం వెళ్తే మాత్రం టెక్నికల్ అనాలిసిస్లో మనకి నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. సో ఆర్పి గారు అన్నట్టు ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ నాట్ అన్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఎవరో వాళ్ళకి పుట్టుకతోనే వచ్చేదో లేకుంటే వాళ్ళు అలవర్చుకుంటే వచ్చేదో. కాకపోతే సైన్స్ ఏంటంటే, సైన్స్ అనేది నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. అది మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది. కొద్ది గొప్ప కనీసం బేసిక్ నాలెడ్జ్, మ్యాథ్స్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రేడ్ చేసుకొని లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే బాగా నేర్చుకోవాలి, సాలిడ్ ఫౌండేషన్తో నేర్చుకోవాలనేది ఆర్పి గారు చెప్తున్నమాట. అండ్ నేను ఓవరాల్గా సమ్మప్ చేయాలని చూస్తే చాలామంది మనం మాట్లాడిన ముగ్గురు అనలిస్టులు, ఏదో అరవింద్ గారు కానీ, లేకుంటే క్రాంతి గారు కానీ, శేషు గారు అయినా, ఆర్పి గారు అయినా, వీళ్ళందరూ ఆటో యాన్సిలరీ అన్న పదాల్ని పదే పదే తమ ఇంటర్వ్యూలో వినిపించారు, తమ మాటల్లో వినిపించారు. అంటే ఈ సెక్టార్లో ఎంత ఫోకస్ ఉంది అనేది మీకు దీన్ని బట్టి అర్థమవుతూ ఉండొచ్చు. సో మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి, మంచి సెక్టార్ని ఇప్పటికీ అనలిస్ట్ కూడా చెప్పుకున్నారు. కాబట్టి కొద్ది గొప్ప మీరు కూడా రీసెర్చ్ చేసి మంచి స్టాక్స్ని దీపావళి సందర్భంగా తీసుకుంటే వచ్చే దీపావళికి మంచి వెల్త్ని మీరు క్రియేట్ చేసి మీ ఫ్యామిలీకి అందించిన వారు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.